అశోక్ సార్ అరెస్ట్ అయ్యారు. ఈ నెల 6వ తేదీన నల్గొండ పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం దహన ఘటనలో భాగంగా 2 టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సీసీటీవీ ఆధారాలతో నిందితులను పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి బయలుదేరిన అశోక్ సార్ సీసీటీవీ దృశ్యాన్ని పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద అశోక్ సార్ కారు ఉండగా సీసీ కెమెరాల్లో అశోక్ సార్ స్వయంగా ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై మున్సిపల్ 48వ వార్డు అధికారి భుజనూరి స్వప్న ఫిర్యాదు మేరకు నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 232/2026 కింద బిఎన్ఎస్ సెక్షన్లు 326F 196 126 324 292 మరియు పీడీపీపీ యాక్ట్ 1984 సెక్షన్ 4 ప్రకారం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చేసి దాన్ని తగలబెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము 48 వార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీసర్ దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని వెంబడే మనము క్రైమ్ నంబర్ 232/26 కింద నల్గొండ టౌన్లో సెక్షన్స్ 326, 196, 126, 324, 292 ఇట్లా సెక్షన్ 4 పీడీపీపీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో స్పెషల్ గా నల్గొండ 2 సిఐ గారి సిసిఎస్ నుంచి టీమ్ పెట్టి మనము ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. ఇంకా అశోక్ సార్ అరెస్ట్ అయ్యారు. ఈ నెల 6వ తేదీన నల్గొండ పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం దహన ఘటనలో భాగంగా 2 టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, నల్గొండ పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం కేసులో ఏదైతే ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అశోక్ సార్ ని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే ఈ నెల 6న నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం పైన 2 దుప్పటలను కప్పి దాంతో పాటు అక్కడ విగ్రహం పైన పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు ఎవరైతే అశోక్ కుమార్ గౌడ్, పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ తో పాటు ఆయనతో పాటు ప్రణీత్ అనే ఆయన డ్రైవర్ గా ఉంటున్నటువంటి ప్రణీత్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఈ రోజు రిమాండ్ తరలించడం జరిగింది. అయితే ఈ నెల 6న రాత్రి హైదరాబాద్ నుంచి నల్గొండకి అశోక్ కుమార్ గౌడ్ తో పాటు ఆయన వెంట బెలోనో కారులో ప్రణీత్ అనే 2 అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నల్గొండకి రావడం జరిగింది. అయితే నల్గొండకు వచ్చిన తర్వాత తెల్లవారుజామున 6వ తేదీ తెల్లవారుజామున 3:46 సమయంలో ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోనే వారు వచ్చినటువంటి బెలోనో కారును నిలిపి ఆ విగ్రహం వద్దకు వెళ్లి అక్కడ విగ్రహం పైన 2 క్లాత్లను వేయడంతో పాటు పెట్రోల్ పోసి స్వయంగా అశోక్ కుమార్ గౌడే ఆ నిప్పంటించడం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా దృశ్యాలు రికార్డ్ కావడం జరిగింది. అయితే అక్కడ నిప్పంటించిన తర్వాత నల్గొండ నుంచి నేరుగా హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది. అదే బెలోనో కార్ లో కూడా వాళ్ళు 2 కూడా అశోక్ కుమార్ తో పాటు ప్రణీత్ అనే 2 కూడా హైదరాబాద్ కి రావడం జరిగింది. అయితే 3:46 సమయంలో అక్కడ ఎన్టీఆర్ విగ్రహం తలగబెట్టేటువంటి విగ్రహ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ తో పాటు నార్కట్పల్లి అండర్ పాస్ వద్ద ఏదైతే హైవే నేషనల్ హైవే 65 పైనకు వెళ్లేందుకు దారిలో కూడా ఈ కారు ఎక్కడైతే ఎన్టీఆర్ విగ్రహం వద్ద అక్కడ నల్గొండ పట్టణం తలగబెట్టే వద్ద నిలిపినటువంటి అదే కారులో వాళ్ళు వెళ్లిన దృశ్యాలు ఇక్కడ నార్కట్పల్లి వద్ద కూడా సీసీటీవీలో దృశ్యాలు కూడా రికార్డ్ కావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పంతంగి టోల్ ప్లాజా వద్ద
కూడా ఈ కారుకు సంబంధించినటువంటి విజువల్ ఏదైతే దృశ్యాలు రికార్డు కావడం, అక్కడి నుంచి అశోక్ కుమార్ ఉండేటువంటి ఏదైతే ఆయన నివాసం వద్ద కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే లిఫ్ట్ ఎక్కేందుకు కూడా వెళ్ళిన దృశ్యాలు కూడా రికార్డు కావడం జరిగింది. ఇవన్నీ ఆధారాలతో పాటు ఏదైతే హైదరాబాద్ నుంచి నల్గొండ వైపు బయలుదేరే సమయంలో ఆయన ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ వద్ద లిఫ్ట్ నుంచి బయలుదేరేటప్పుడు ఆయన చేతిలో 2 బ్యాగులు అలాగే మాస్క్ కు సంబంధించి ఆయన రెడ్ కలర్ మాస్క్ ధరించిన దృశ్యాలతో పాటు అతని వెంట వచ్చినటువంటి ప్రణీత్ బ్లాక్ కలర్ మాస్క్ ను ధరించిన దృశ్యాలను కూడా ఆ సీసీటీవీలో గుర్తించడం జరిగింది. అక్కడ ముఖ్యంగా టోల్ ప్లాజాకు సంబంధించి హైదరాబాద్ నుంచి నల్గొండ వైపుకు వచ్చిన సమయంలో ఫాస్టాగ్ కట్ కావడం, అలాగే మళ్ళీ ఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్లిన సమయంలో కూడా టోల్ గేట్ కు వద్ద ఫాస్టాగ్ సంబంధించి కూడా కట్ కావడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ నుంచి నల్గొండ వైపుకు వచ్చినటువంటి జర్నీ సమయం కావచ్చు, ఇక్కడ విగ్రహం కి నిప్పంటించిన తర్వాత నల్గొండ నుంచి నార్కట్పల్లి వరకు సుమారుగా 18 నిమిషాల్లో నార్కట్పల్లి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో నమోదు కావడం జరిగింది. అక్కడ నుంచి పంతంగి టోల్ ప్లాజా వద్దకు మరో 28 నిమిషాల్లో అక్కడికి రావడం, అక్కడ కూడా ఈ సీసీటీవీలో దృశ్యాలు కారుకు సంబంధించి వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలు రికార్డ్ కావడం, వీటితో పాటు ముఖ్యంగా ఫాస్టాగ్ టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ తో పాటు అశోక్ కుమార్ తో పాటు ప్రణీత్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలో వారి వద్ద ఉన్నటువంటి ఆ బ్యాగులు ఏవైతే ఉన్నాయో అవి సేమ్ అదే కలర్ కు సంబంధించి కానీ వారి ఉన్నటువంటి డ్రెస్ కలర్ కు సంబంధించి కూడా ఎన్టీఆర్ విగ్రహం నల్గొండలో 3:46 తెల్లవారుజామున ఆ మంటలు అంటే అంటించే టైంలో అక్కడ కారు నుంచి దిగి వెళ్తున్న సమయంలో అదే బ్యాగులు పట్టుకొని వెళ్లే దృశ్యాలు ఇవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన ఈ నెల 6న జరిగింది, ఈ రోజు 17 దాదాపుగా 15 రోజుల సమయం తీసుకున్న తర్వాత అన్ని ఆధారాలను సేకరించిన తర్వాతనే ఈ రోజు అశోక్ కుమార్ తో పాటు అతను ప్రణీత్ అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీడియాకు కూడా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఏదైతే గతంలో ఈ కేసుతో పాటు గతంలోనే పలు అంశాలకు సంబంధించి కూడా అశోక్ కుమార్ పైన 18 కేసులు ఉన్నాయంటూ కూడా జిల్లా ఎస్పీ తెలపడం జరిగింది. కాబట్టి ఇన్ని కేసులు ఉండడం, అలాగే ఈ ఘటనకు సంబంధించి ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించి కూడా ఏదైతే వ్యక్తుల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా వ్యవహరించిన ఘటన కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైతే పీడీపీపీ యాక్ట్ 1984 సెక్షన్ 4 ప్రకారంగా కూడా కేసు నమోదు చేయడంతో పాటు మరో 4 సెక్షన్ల కింద కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు రిమాండ్ కు తరలిస్తున్నారు ఇద్దరిని కూడా. రిమాండ్ తరలించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటామనేది కూడా ఎస్పీ ఇప్పటికే మీడియాతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఘటనకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. కాబట్టి వారిని ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందనేది కూడా జిల్లా ఎస్పీ చెప్పిన సందర్భం. అయితే అశోక్ కుమార్ ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మొన్న 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన ఆయన పోరాడుతూ ఉంటారు. పలు ధర్నాలతో పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్న సందర్భం చూశాం. దీంతో పాటు కోచింగ్ సెంటర్ కూడా హైదరాబాద్ లో నిరుద్యోగులకి కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కానీ ఆయన నివాసం అంటే సొంత ఊరుకు సంబంధించి నల్గొండ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఆయన పని ఉందంటూ అక్కడి నుంచి రావడం, ఇక్కడ ఈ ఎన్టీఆర్ విగ్రహానికి రాత్రి సమయంలో నిప్పంటించడంతో పాటు అక్కడ ఘటనకు పాల్పడిన విషయం పైన కూడా పోలీసులు అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అదుపులోకి తీసుకున్నామంటూ కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా స్వయంగా అశోక్ కుమారే పెట్రోల్ పోసి నిప్పంటించిన దృశ్యాలను కూడా సీసీటీవీ ఫుటేజ్ లో మనం క్లియర్ గా చూడవచ్చు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఇంటి నుంచి బయలుదేరిన దృశ్యాలు కావచ్చు, ఇంటికి వెళ్లిన దృశ్యాలు కావచ్చు, ఇతర టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ సాంకేతిక ఆధారాలతోటి వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత
ఏదైనా ఆయనను అశోక్ కుమార్ ని అదుపులోకి తీసుకుంటే నిరుద్యోగుల తరపు నుంచి ఏదైనా నిరసన వ్యక్తం అవుతుందనే ఉద్దేశంతో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే ఆయనను అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఈ రోజు రిమాండ్ అయితే తరలిస్తున్నారు. రేపు గానీ ఎల్లుండి గానీ పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.